హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. దీన్ని ఏమంటారో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది షేర్ చేయండి. ఇది లోటస్ స్టెమ్ అన్నమాట. ఒరిస్సా సైడ్ అన్ని బాగా దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ రేట్కి అండ్ ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. సో మనకు కూడా జెప్టోలో, స్విగ్గీలో బయట దొరుకుతున్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ ఒక్క చిన్న స్టెమ్ 50-60 రూపీస్ తీసేసుకుంటున్నారు. అందుకని మొన్న మేము బరంపూర్ వెళ్ళాం కదా, అక్కడ నుంచి వచ్చినప్పుడు కొన్ని తీసుకొచ్చాం. నాకు వచ్చిన వెంటనే కుక్ చేయడానికి కుదరలేదు. సో ఒక రోజు ఉండిపోయింది. అది ఉండిపోతే ఏంటంటే ముదిరిపోద్ది అనమాట. ఎంత ఫ్రెష్గా చేసుకుని తింటే అంత బాగుంటుంది. ఇంకా గుమ్మడి పువ్వులు కూడా తీసుకొచ్చాము, కానీ అవి పాడైపోయాయి. మమ్మీ వాళ్ళకి వైజాగ్లో వెళ్ళిపోయారు. మమ్మీ వాళ్ళు మీ ఎవరికి చెప్పలేదు కదా ఇంకా. సో మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు హైదరాబాద్, వైజాగ్లో ఆగిపోయారు అన్నమాట. సో వాళ్ళు తీసుకెళ్ళినవి బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అంటే బరంపూర్ నుంచి వైజాగ్ ఒక 5 అవర్స్ అన్నమాట. అప్పటికి బాగానే ఉన్నాయి, కానీ ఇంకా హైదరాబాద్ వరకు వచ్చినప్పటికి పాడైపోయాయి. సో గుమ్మడి పువ్వులు కూడా తింటారు, చాలా యమ్మీ ఉంటాయి. ఇలాంటివన్నీ అక్కడే దొరుకుతాయి. చాలా చాలా బాగుంటాయి. మనకైతే ఈ లోటస్ స్టెమ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మంచిగా కట్ చేసేసి సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ నేను కట్ చేసిన ఆ ప్రెషరే మీకు అర్థమవుతుంటుంది ఎంత ముదిరిపోయాయో. ముదిరినా చెప్పకున్నా ఎలా ఉన్నా తినేయాలి అని డిసైడ్ అయ్యి చేసేస్తున్నాను. అండ్ వీడు ఇక్కడ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. వాయిస్ తీసేసాను కదా, మీకు తెలియట్లేదు, కానీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు అన్నమాట. తర్వాత అన్ని ఇసిరిసాడు కూడా. ఎలాగో ఏరుకొని వచ్చి ఏం లేదు, చాలా సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు. ఒక 2 విజిల్స్ లాగా. ఇవి ముదిరిపోయి కాబట్టి ఒక 2-3 విజిల్స్ పెట్టాను ప్రెషర్ కుక్కర్లో, కొంచెం పసుపు ఉప్పు వేసేసి. అలా లేతగా ఉన్నాయనుకోండి, జస్ట్ ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నార్మల్ పోపు పెట్టేసుకోవడమే. ఎంత యమ్మీ ఉంటాయో. అండ్ ఇందులో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైనా దొరికినప్పుడు తిన్నామనుకోండి, పొట్టలో ఏమైనా జుత్తు కానీ అలా ఏమైనా హెయిర్ కానీ ఏమైనా పొరపాటున పజ్జులో ఉంటే అవన్నీ పోతాయి అని మా చిన్నప్పుడు మా మమ్మీ చెప్పి తినిపించేది. మరి పొట్టలోకి జుత్తు ఎందుకు వెళ్తుంది హరీష అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. సో హెల్త్కి పొట్టకి మంచిది అన్నమాట. సో మీ ఎవరికైనా దొరికితే ఒకసారి తెచ్చుకోండి. అండ్ నా ట్రైపాడ్ ఇగిపోయింది. పాపం ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇంక నా వల్ల కాదు, కొత్తది కొనుక్కో అని చెప్పి ఇది టాటా చెప్తుంది అనమాట మనకి. చాలా రోజుల నుంచి కొంచెం లూజ్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫైనల్లీ ఇరిగిపోయింది. నాకు ఎంత సాడ్ అయిపోయానో నేను. ఎప్పటి నుంచో చాలా బాగుంటుంది. ఇది అమెజాన్ బేసిక్స్ది ట్రైపాడ్ అనమాట. ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. అమెజాన్ బేసిక్స్ది ఆపేసినట్టున్నాడు. అమెజాన్లో ఎతికాను కానీ దొరకలేదు. సో వేరే బ్రాండ్ది ఏదో ఒకటి తీసుకోవాలి. అండ్ ఇంకా ఎలాగా సేమ్ ఎందుకు చేయడం అని చెప్పి ఒక 2-3 ఆ స్టెమ్స్ ఏమో బాగా గీసేసి కట్ చేస్తాను. అందులోని చిప్స్ లాగా చేద్దాం అనుకోండి. చిప్స్ లాగా చేస్తే ఇంకా పల్చగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ వీటితో నాకు కుదరక నేను కొన్ని తీసి చేస్తాను. ఇవి కొంచెం పలుచగానే చేస్తా, దానంత కాదు, కానీ ఇంకా పలుచగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం అండ్ కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ వేసేసి ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికన్నా నార్మల్గా కుక్కర్లో పెట్టేసి మనం పోపు పెట్టేసుకుంటే అదే బాగుంటుంది. దాని ఓన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మంచిగా ఎన్హాన్స్ అయ్యి మనకి తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాగా ఫ్రైలు ఎయిర్ ఫ్రైయర్లు చేసేస్తే ఏంటంటే కొంచెం చిప్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో అన్వి ఉడకబెట్టింది తిందేమో అని చెప్పి ఇది చేశాను. మన ఈ అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, దీంట్లో చేశాను అన్నమాట. ఏం లేదు, జస్ట్ 200 degreesలో ఒక 10 minutes లాగా పెట్టాను అంతే ఎయిర్ ఫ్రై. తర్వాత మంచి క్రిస్పీగా అయిపోయింది. నాకైతే ఇదే బాగా అనిపించింది. కానీ ఒకవేళ చిప్స్ లాగా ట్రై చేయాలి, పిల్లలు అస్సలు తినరు అనుకుంటే అలా ఎయిర్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. మంచి క్రిస్పీగా చాలా క్విక్గా అయిపోద్ది. డీప్ ఫ్రై కన్నా కొంచెం బెటరే కదా ఎయిర్ ఫ్రైయర్. సో ఎయిర్ ఫ్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది బరంపూర్ వెళ్ళే ముందు తీసిన వీడియో. మేము గుర్తుందా మీకు, ఆర్ఎస్ బ్రదర్స్కి కేజీ సేల్ అని ఒక వీడియో పెట్టాను. అక్కడికి అసలు షాపింగ్ అని వెళ్తే నాకు ఒక్కటి కూడా చూడనివ్వలేదన్నమాట. ఇలా కాదని చెప్పి వీడిని మా మమ్మీ దగ్గర వదిలేసి నేనేమో కొంచెం షాపింగ్కి వెళ్తున్నాను. ఈ రోడ్ మీకు, ఈ ఏరియా అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ నిజాంపేట్ రోడ్ అంటారు దీన్ని. జేఎన్టీయూ కాదు, కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఈ స్ట్రీట్. సో అక్కడికి వెళ్ళి మగువా మ్యాచింగ్స్, దాని తర్వాత చైత్ర అని ఒక 2-3 షాప్స్ తిరిగి ఇవన్నీ డ్రెస్సెస్ ట్రై చేశాను. సో ఏ డ్రెస్ బాగుంది అనేది షేర్ చేయండి. ఇందులో కొన్ని తీసుకున్నాను, కొన్ని తీసుకోలేదు. ఈ పిక్చర్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. అక్కడికి పంపించి ఏది తీసుకోవాలి ఏంటి అన్నట్టుగా. ఇది చాలా నచ్చింది, కానీ అరౌండ్ 2500 అలా అన్నారు. అంత వర్త్ కాదేమో అనిపించి అది తీసుకోలేదు.
ఇది కూడా నాకు చాలా నచ్చింది, కలర్ కూడా బాగుంది కదా అనిపించింది. కానీ దీంట్లో డిఫెక్ట్ ఏంటి తెలుసా, ఇది కట్ ఉందన్నమాట, పక్కన పెద్ద కట్ ఉంది. అంత కట్ నేను వేసుకోలేను, వీడిని ఎత్తుకోవడానికి అన్నిటికీ అవ్వదు. ఫైనల్ ఇది తీసుకున్నాను, ముందే చెప్తాను. సో దీంట్లోనే 2, ఇది 1850 పడింది. ఇంకా తిరిగితే మంచివి దొరుకుతాయి కానీ నాకు కుదరలేదు. అండ్ బరంపూర్ బ్లాగ్ చూడని వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో కూడా షేర్ చేస్తున్నాను మీతోటి. సో ఆ బట్టలన్నీ కొనుక్కొని, మనం బట్టలు కొనుక్కున్నప్పుడు ఏం తెలీదు, అంటే అక్కడున్న అట్మాస్ఫియర్కి, అక్కడున్న క్లైమేట్కి, అక్కడున్న మన బలంకి మనం ఆలోచించి కొనేస్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కాటన్ డ్రెస్లే 2 వేసుకొని తిరిగాను. నేను రెగ్యులర్గా ఎవ్రీడే కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాను కదా, లైక్ ఫ్రాక్ టైప్ వేసుకుంటాను. అవి చైత్ర అని చెప్పి, ధనా డయాగ్నోస్టిక్స్ అని ఒకసారి సెర్చ్ చేయండి, మీ ఎవరికైనా నచ్చితే. ఒకవేళ దాని కిందే ఒక చైత్రానో చరిత అనో పేరు సరిగ్గా గుర్తురావట్లేదు, కానీ ఒక షాప్ ఉంటుంది, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకొని వాళ్ళే అమ్ముతారన్నమాట. అక్కడివి నాకు చాలా చాలా కంఫర్ట్ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 1200 అలా పడుతుంది ఒక టాప్, కానీ సూపర్ కంఫర్టబుల్. ఎవ్రీడే నేను వేసుకునేవి అవే పనికొచ్చాయి. తర్వాత ఇంకా ఒక శారీ తీసుకున్నాను, అది ప్రీప్లీట్ చేయించుకున్నాను. దీని గురించి చెప్పలేదు కదా లాస్ట్ వీడియోలో. నాకు 2-3 వీడియోలు అందరూ 1 month 2 months వీడియోస్ అలా స్కెడ్యూల్ చేసుకుంటారు అన్నమాట. నాకు అసలు 4 రోజుల ముందు ఏం జరిగిందో అసలు గుర్తే ఉండదు. నేను సూపర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఆ వీడియోలో ఏం మాట్లాడాను, ఈ వీడియోలో ఏం మాట్లాడాను, ఏం జరుగుతుంది అని. సో ఇప్పుడు వేసుకున్నాను కదా ఈ టాప్కి ఆ చున్నీకి ఏంటి మ్యాచ్ అవ్వలేదు, కానీ మరి ఏం చేస్తాం, చలేగా అన్నట్టు ఇంకా వేసేసుకున్నాను. సో ఈ టాప్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకున్నా. ఇవి అరౌండ్ నాకు 1300 నుంచి 1150, 1300 ఆ రేంజ్లో ఉంటాయి. సో అవన్నీ వేసుకొని మంచిగా వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ బరంపూర్ బ్లాగ్ అనేది తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. అక్కడ జగన్నాథ్ రథయాత్ర అవుతుంది కదా, సూపర్ రష్ ఉంటుంది, అందుకని ఉన్నారనమాట పోలీసులు అందరూ కూడా. అక్కడికి వెళ్ళాము, అన్ని టెంపుల్స్కి అన్ని విజిట్ చేసాము, మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిసాము, బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేస్తున్నప్పుడు అనిపించలేదు, అబ్బా అమ్మ వేడి వేడి ఉక్క అనుకున్నాం. కానీ వచ్చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత మంచిగా అనిపించింది. మంచిగా జరిగింది, బాగా వెళ్ళాం, బాగా వచ్చాము. ఎప్పుడైనా ఒక 2-3 years కన్నా ఒక్కసారి వెళ్తే లైక్ మన కనెక్షన్స్ అన్నీ ఉంటాయి అని అనిపించింది అన్నమాట. అండ్ అంతేకాకుండా మేము బోల్డ్ అంతా స్ట్రీట్ ఫుడ్ కూడా తిన్నాము. ఎక్కువ తినలేదు, జస్ట్ టేస్ట్ చూసినట్టు అన్ని తిన్నామన్నమాట. ఇంకా శారీ డ్రేపింగ్ ఒక షార్ట్ పెట్టాను కదా, అది కూడా ఎక్కడ చేయించాను అని అడిగారు చాలా మంది. నేను నార్మల్గా శారీ డ్రేపింగ్ నియర్ మీ అని గూగుల్ సెర్చ్ చేస్తే మా దగ్గరలోనే ఏదొస్తే అక్కడికి వెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఇది 400 ఛార్జ్ చేశారు, కొంచెం ఎక్కువే. ఒక 250-300 అయితే బాగుండేది. మరి రేట్స్ నాకు తెలియదు కానీ అంతే ఉంది. ఇది కోకోనట్ది ట్రంక్ ఉంటుంది కదా, అదన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో అలా బోల్డ్ అంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మనమైతే చక్కమనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం, సరేనా. సో ఈ లోకల్ షాప్స్లో వీటిల్లోని నువ్వుల అప్పడాలు ఇవన్నీ తీసుకొచ్చాము. ఎంత యమ్మీ ఉన్నాయి తెలుసా అసలు. నువ్వుల అప్పడాలు అన్నిటికన్నా చాలా టేస్టీగా వచ్చాయి. అవి ఇంకొంచెం తెచ్చుకోవాల్సిందేమో అనిపించింది, కానీ అప్పటికి ఎంత లగేజ్ తెలుసా అసలు. మేము మనుషులం ఎక్కువ, లగేజ్ ఎక్కువ, అందుకనే మేము రూమ్ కూడా తీసుకుని వెళ్ళిపోయాం. నార్మల్గా అయితే ఏ రిలేటివ్స్ ఇంటికో పిన్నాల ఇంటికో వెళ్ళిపోయే వాళ్ళం కదా, బట్ మేము ఇంతమంది కలిసి ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు జడిసిపోతారు బాబోయ్ అని, అందుకని చుప్చాప్ కొంచెం ఎవరికి బిజార్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మేము ఇంటికి వచ్చాము. ఏం లేవు, ఇంకా వెజిటేబుల్స్ లేవు, ఏం లేవు, అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా ఉన్న వాటితో మేనేజ్ చేసి అన్వికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. కొంచెం ఆనియన్ పొటాటో ఉంటే పులావ్ లాగా చేసేసాను. ఇంకా మరి ఇంకేం వెజిటేబుల్ లేదు కదా అని తర్వాత గుర్తొచ్చింది, జీడిపప్పు వేయాల్సింది కదా అని. అప్పుడు కొంచెం ఫ్రై చేసి మీద కొంచెం వేసి ఇస్తాను. సో అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. దాని తర్వాత ఒక దోసపిండి తెప్పించాను. దానికోసం ఈ సింపుల్ చట్నీ చేస్తున్నా. ఎంత బాగుందో సింపుల్ చట్నీ, కానీ చాలా క్విక్గా లైక్ 5 minutesలో అయిపోద్ది. పచ్చిమిర్చి కూడా లేదు, అందుకని ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. సో ఈ ఎండుమిర్చి వెల్లుల్లి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరికాయ, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొద్దిగా ఇంగువ, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ చేసేయాలి. అంతే, చాలా క్విక్గా అయిపోద్ది. అండ్ టేస్ట్ కూడా బాగుంది. కొబ్బరికాయ చిన్న ముక్క ఉంది, అవన్నీ కలిపేసి చేస్తాను.
సో కొబ్బరి, పుట్నాల పప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, చింతపండు, అంతే. సో ఈ చట్నీ రెడ్గా వచ్చి బాగుంది. సో అలా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి ప్రస్తుతానికి కుకింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకొని ఇంకా వైభవ్ నాన్న లెగ్గక ముందే వంటలు చేసి కొంచెం మళ్ళీ దారిలో పడిపోవాలి. ఎందుకంటే ఇంకా యూనిట్ టెస్ట్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో పిల్లల మీద, ఫుడ్ మీద, వీటన్నిటి మీద మనం అన్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి కూడా బాగుంటుంది. సో అదన్నమాట ఈ రోజుకి షార్ట్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.